సాంకేతికత పెరుగుతున్న కొద్దీ పుస్తక పఠనం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి సమాచారం కావాలన్నా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో పుస్తకాలు చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే తగ్గిపోతున్న పాఠకులను పెంచేందుకు గోఫోర్జ్ సంస్థ వినూత్న ప్రయత్నం చేసింది. హైటెక్ సిటీలోని ప్రణవ బిజినెస్ పార్క్ బిల్డింగ్లో పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. గత నెలలో ప్రారంభమైన ఈ లైబ్రరీకి పుస్తక ప్రియులతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా భారీగా వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. ఒకప్పుడు మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా పుస్తకాల నుండి సమాచారాన్ని తీసుకునేవారు. కానీ రాను రాను ఈ పరిస్థితి మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కూడా పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అంతర్జాలం నుంచి తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ ఎంత అంతర్జాలం నుంచి సమాచారాన్ని మనం పొందినప్పటికీ కూడా పుస్తకాన్ని పట్టుకొని చదివినటువంటి అనుభూతి అయితే కలగదు. అటువంటి అనుభూతిని నగరవాసులకు అందించడం కోసం హైటెక్ సిటీలోని ప్రణవ బిజినెస్ పార్క్లో కోఫోర్జ్ సంస్థ సిఎస్ఆర్ ప్రాజెక్టు కింద పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. గత నెల 7వ తేదీన ఈ పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఎంతోమంది పుస్తక ప్రియులు ఇక్కడ పుస్తక పఠనం కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ లైబ్రరీలో రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది పాఠకులు ఉన్నారు. వారి చేత మాట్లాడించి ఈ లైబ్రరీ గురించినటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేశారు, ఇదంతా ఐటీ హబ్, ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుంది. ప్లస్ మిగతా లైబ్రరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ టోటల్ మీకు ఐటీ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి, ఎక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, ప్లస్ టోటల్ సెంట్రల్ ఏసీ వితౌట్ ఎనీ చార్జెస్. సో బుక్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. ప్లస్ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటింగ్ ఉన్నారు. బుక్స్ కూడా చాలా ఫారెన్ ఆథర్స్ బుక్స్ అండ్ వివేకానంద స్వామి బుక్స్, ద బెస్ట్ బుక్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ ఇంకా మనం రికమెండ్ చేసినా కానీ వీళ్ళు తెప్పిస్తా అంటున్నారు. సో దట్ ఈస్ ఏ గుడ్ సజెషన్ వితౌట్ ఎలాంటి ఇప్పుడున్న జనరేషన్లో డబ్బులు మెయిన్ అంతా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బట్ దిస్ ఈజ్ ప్యూర్లీ చారిటీ. సో ఎందుకంటే ఒక బుక్ ద్వారానే ఒక మనిషి చేంజ్ అవుతాడు. సో మిగతా దేని వల్ల కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నాం, బట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ సొల్యూషన్ ఫ్రమ్ ఎండ్ టు స్టార్టింగ్ టు ఎండ్. బట్ ఒక బుక్ మాత్రమే మనకున్న ప్రతి సమస్యను సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే ఒక బుక్ రాయడంలో ఒక లైఫ్ వెళ్ళిపోతుంది వాళ్ళది. అదే నెట్లో మనం పర్ప్లెక్సిటీ కానీ కానీ ఎలాంటి టూల్స్ యూజ్ చేసినా అక్కడి మందమే మనకు సమాధానం వస్తుంది. కానీ ఒక బుక్ చదవడం వల్ల ఒక జీవితం చదవడం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ప్లస్ ఈ సెంట్రల్ ఏసీలో ఉండడం వల్ల మనం టైర్డ్ కూడా ఫీల్ కాము. ఎంతసేపు చదివినా కానీ మనం హెల్తీగా ఉంటాం. సో అది ఎన్విరాన్మెంట్ చాలా. ఇక్కడ మనతో పాటు మరొక పాఠకురాలు కూడా ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? సో ఈ లైబ్రరీలో చదవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి బుక్స్ మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు? యాక్చువల్లీ నేను ఇక్కడ 8th అక్టోబర్లో నాకు తెలిసింది, అంటే నిన్ననే ఒక లైబ్రరీ ఫామ్ అయింది, అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పేసి. అంటే అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ద సేమ్ టైమ్ ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు కమ్ హియర్ అండ్ స్టడీ. ఇక్కడికి వచ్చి చూస్తే ఓకే లైబ్రరీయా ఎట్లుంటుందో అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ వాతావరణం కానీ ఈ గ్లాస్ ఎన్విరాన్మెంట్, అంటే మెయిన్గా నాకు నచ్చింది అదే. ఏంటి అంటే ఏదైనా లైబ్రరీ 4 గోడల మధ్యలో ఇరుగ్గా ఫ్యాన్స్, ఆ సౌండ్స్ అన్నీ రావడం అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి నా ఎక్స్పెక్టేషన్స్ లోలో పెట్టుకొని వచ్చాను. కానీ ఇట్ రీచ్ ద పీక్. అంటే నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రేంజ్లో ఉంది ఈ వాతావరణం, న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని చదివినట్టుగా. అండ్ కమింగ్ టు ద బుక్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బుక్స్.
స్పెషల్లీ ఆ కిడ్స్ ఏరియా కూడా ఉంది. దాన్ని చూసి అయితే నేను ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళకు సపరేట్గా ఇప్పుడు మన దాంట్లో వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి కాకుండా వాళ్ళకి సపరేట్గా ఒక ఏరియా ప్రొవైడ్ చేసి వాళ్ళకి హోంవర్క్ చేసుకోవడానికి. అంటే మీరు సాటర్డే సండే వచ్చి చూస్తే మాత్రం మొత్తం కోలాహలంగా ఉంటుంది అనమాట లైబ్రరీ, మొత్తం చిన్నపిల్లలతో నిండిపోయి. అండ్ ఇక్కడ ఆటోబయోగ్రఫీస్ అండ్ ట్రావెల్ బుక్స్, కుకింగ్ బుక్స్, సైకాలజీకి రిలేటెడ్ బుక్స్ నేను చాలా ఎక్స్ప్లోర్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత. మొత్తంగా చూసుకున్నట్లయితే పుస్తక ప్రియులకు అంటే పుస్తకాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ లైబ్రరీ ఒక వరం అనే చెప్పుకోవచ్చు. కోఫోర్జ్ సంస్థ ఆధ్వర్యంలో అయితే ఇది హైదరాబాద్లో ఒక లైబ్రరీ ఉంది. దీంతో పాటు మరో 2 లైబ్రరీలు కూడా ఇతర ప్రాంతాలలో, ఒకటి గురుగ్రామ్లో, మరొక ప్రాంతంలో ఇంకొక లైబ్రరీని కూడా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈ లైబ్రరీలో పుస్తక పఠనం చేయడానికి హైదరాబాద్ నగర వాసులంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.